ఈ మాట కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ కొన్ని సత్యాలు వినడానికి కఠినంగానే ఉంటాయి. నిన్ను రక్షించడానికి ఎవ్వరూ రారు. నీ స్నేహితులు కాదు, నీ బంధువులు కాదు, అదృష్టం కాదు, సరైన సమయం కాదు. నీ జీవితం మారాలంటే అది నువ్వు మారాలని నిర్ణయించినప్పుడు మాత్రమే మారుతుంది. ప్రతిరోజు ఉదయం లేస్తావు కలలతో. గెలవాలి, గౌరవం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, నీ కుటుంబం గర్వపడేలా జీవించాలి. కానీ కలలు కనడం సులభం, చర్య తీసుకోవడం కష్టం. ఎంతకాలం ఇలా ఎదురుచూస్తావు? రేపటినుంచి మొదలు పెడతాను అని ఎంతకాలం చెప్తావు? ఆ రేపు అనే మాట చాలా ప్రమాదకరం. రేపు వచ్చే వారమవుతుంది, వచ్చే వారం వచ్చే సంవత్సరం అవుతుంది. ఒకరోజు వెనక్కి చూసుకుంటే మిగిలేది పశ్చాత్తాపమే. నీకు ప్రతిభ లేదు అనేది అబద్ధం, నీకు తెలివి లేదు అనేది అబద్ధం. నీకు లోపమున్నది ఒక్కటే, నిరంతర కృషి. విజయం అనేది మోటివేషన్ మీద కాదు, మోటివేషన్ తగ్గిపోతుంది. విజయం అనేది డిసిప్లిన్ మీద ఉంటుంది. డిసిప్లిన్ అంటే ఇప్పుడే కావలసిన దాన్ని వదిలి నీకు అత్యంత అవసరమైన దాన్ని ఎంచుకోవడం. నువ్వు అభిమానించే ప్రతి విజయవంతుడు ఒకప్పుడు అలసిపోయాడు, ఒకప్పుడు భయపడ్డాడు, ఒకప్పుడు వదిలేయాలనుకున్నాడు. కాని వారు ఆగలేదు. ఎవ్వరూ చప్పట్లు కొట్టని సమయంలో కూడా వారు కష్టపడ్డారు. చప్పట్లు పడకముందు ఎప్పుడూ ఒక నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దాన్ని తట్టుకునే ధైర్యం నీకుందా? ఒక విషయం గుర్తుంచుకో, కష్టం తాత్కాలికం, పశ్చాత్తాపం శాశ్వతం. ఉదయం లేచి కష్టపడటం కష్టం, కొత్త విషయాలు నేర్చుకోవడం కష్టం, విఫలమవడం కష్టం. కానీ నేనింకాస్త ప్రయత్నించి ఉంటే బాగుండేది అనే బాధ జీవితాంతం వెంటాడుతుంది. ఫిర్యాదులు ఆపు. నీ పుట్టిన ఊరు చిన్నదైనా, నీ పరిస్థితులు బలహీనమైనా, నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా అవి నీ భవిష్యత్తును నిర్ణయించవు. నువ్వు ఎంత బలంగా నిలబడతావో అదే నిర్ణయిస్తుంది. ఇప్పుడే నీ జీవితాన్ని ఒకసారి చూసుకో. ఏమీ మారకపోతే 5 ఏళ్ల తర్వాత నువ్వెక్కడుంటావు? అదే సమస్యలు, అదే భయాలు, అదే కారణాలు? లేక కొత్త స్థాయి, కొత్త ఆత్మవిశ్వాసం, కొత్త గౌరవం? అయితే ధర చెల్లించాలి. విజయానికి ధర ఉంది, గౌరవానికి ధర ఉంది, స్వేచ్ఛకు ధర ఉంది. ఆ ధర కష్టం. నీ మాటలు గొప్పగా ఉంటాయి, నేను గెలుస్తానంటావు, నేను మారుతానంటావు. కాని నీ అలవాట్లు మారుతున్నాయా? నీ ఫలితాలు నీ అలవాట్ల ప్రతిబింబం. అలవాట్లు మార్చు, జీవితం మారుతుంది. నీ లోపల ఒక శక్తివంతమైన వ్యక్తి ఉన్నాడు. డిసిప్లిన్ ఉన్నవాడు, భయపడనివాడు, లక్ష్యంపై దృష్టి పెట్టినవాడు. కాని అతడు బయటకు రావాలంటే సాకులు ఆగాలి. భయం సహజం. విఫలమవుతాననే భయం, ఇతరులు ఏమనుకుంటారు అనే భయం. కాని ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయమున్నా ముందుకడుగు వేయడం. ప్రతిసారి భయాన్ని ఎదుర్కొంటే నువ్వు పెరుగుతావు, ప్రతిసారి పారిపోతే నువ్వు చిన్నవాడవవుతావు. ఈ ప్రపంచం నీకు ఏమీ అప్పులేదు, జీవితం నీకు అవకాశాలివ్వాల్సిన బాధ్యత లేదు. అవకాశం రాకపోతే నువ్వే సృష్టించుకో, తలుపు తెరవకపోతే నీదైన తలుపు నిర్మించుకో. నీ జీవితానికి పూర్తి బాధ్యత తీసుకున్న క్షణం నుంచే నీ శక్తి మొదలవుతుంది. ఇక సాకులు కాదు, ఇక ఎదురుచూడటం కాదు, ఇక ఆలస్యం కాదు. రోజూ చిన్న చిన్న చర్యలు పెద్ద విజయాలను నిర్మిస్తాయి. 1 సంవత్సరం తర్వాత నీ జీవితాన్ని ఊహించుకో. ఈరోజే మొదలుపెడితే, నిరంతరం కష్టపడితే, వదలకుండా కొనసాగితే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కానీ మొదటి అడుగు వెయ్యాలి, ఇప్పుడే. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. బలహీన నిర్ణయం కాదు, దృఢమైన నిర్ణయం. నేను వదలను, నేను తగ్గను, నా సామర్థ్యాన్ని వృధా చేయను. ఇది కేవీ టాక్స్. నిన్ను రక్షించడానికి ఎవ్వరూ రారు. కానీ మంచి వార్త ఏమిటంటే నీకు రక్షణ అవసరం లేదు. నీ లోపలే అపారమైన శక్తి ఉంది. లేచి నిలబడు, ముందుకు నడుచు, ఆగకుండా పరిగెత్తు. గెలిచే వరకు ఆగొద్దు. హ్యాపీ మార్నింగ్. ఈ వీడియో మీ మనసును కొంచెమైనా తాకితే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న సపోర్ట్గా లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మరింతమందికి చేరాలంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ప్రతిరోజు కొత్త వీడియోలు మిస్ కాకుండా ఇప్పుడే కేవీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది కేవీ టాక్స్. మన మాట, మన భావం, మన జీవితం.